అందరికీ నమస్తే, వెల్కమ్ టు హోమ్ షెఫ్. మీలో ఎంతమందికి టీ టైంలో పకోడీ తినడం అంటే చాలా ఇష్టం? నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ నేను మీకు క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం కల్లుప్పు, ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్వీట్ కార్న్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన వాటిల్లో నుంచి ఒక 3 స్పూన్ స్వీట్ కార్న్ పక్కన పెట్టుకొని మిగిలిన స్వీట్ కార్న్ అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కర్రీ లీవ్స్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయటం వల్ల పకోడీలు చాలా మంచి కలర్ వస్తాయండి. ఫైనల్గా మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఉండాలండి, పకోడీ పిండిలాగా ఉండాలి. తర్వాత కాగిన నూనెలోకి చిన్నగా వేసుకుంటూ పకోడీలాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ నూనెలో నుంచి దేవేసుకొని ఒక ప్లేట్లోకి, టిష్యూ పరిచి ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి గార్నిష్ కోసం రెడీ చేసుకుందాం. రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా వడగిన్నెలాగా ఉండే దాంట్లో ఫ్రై చేసుకుంటే పైకి పేలకుండా ఉంటాయి. అందులోనే 2-3 కరివేపాకు స్టెమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా గార్నిష్ లాగా చేసుకొని టమాటో సాస్తో కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేదా టీ టైంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్స్లో షేర్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.